వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్. అయితే ఈరోజు మన ఈ వీడియోలో 8th క్లాస్ బైలింగ్వల్ డిఎస్సికి సంబంధించి యాజ్ పర్ డిఎస్సి సిలబస్ ప్రకారము స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ వారికి ఏపీ అభ్యర్థులకి ఉపయోగపడే విధంగా మనం ఇక్కడ ఒక యూనిట్ సెకండ్ యూనిట్ స్టార్ట్ చేద్దాము. ఆల్రెడీ ఫస్ట్ యూనిట్ చేశాను, దాని లింక్ అనేది ఇక దీని కార్డ్స్ లేదా మనకి సబ్ టైటిల్లో ఉంటుంది, ఒకసారి చూడండి. ఓకే, మనకి ఆ వీడియో కావాలంటే కింద లింక్ ఇస్తాను, డిస్క్రిప్షన్లో చూడండి. సో రెండోది వచ్చేసి మనకి మైక్రో ఆర్గానిజం ఫ్రెండ్ అండ్ ఫోయ్ అంటున్నారు. సో సూక్ష్మజీవులు అనేవి స్నేహితుల శత్రువులు అని చెప్తున్నారు. కొన్నిసార్లు మనకి ఫ్రెండ్గా పనిచేస్తే కొన్నిసార్లు మనకి నష్టాన్ని కలిగిస్తుంటాయి. అయితే ప్రధానంగా మనకి సూక్ష్మజీవులు అనేవి 4 ప్రధాన సమూహాలుగా వర్గీకరించబడ్డాయి. ఒకటి బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, ప్రోటోజోవా, శైవలాలు. అదేవిధంగా మనకి యాక్చువల్ వైరస్లు కూడా ఉన్నాయి దీంట్లో. సో మనకి శైవలాలు, శిలీంధ్రాలు, వైరస్లు, బ్యాక్టీరియాలు, ప్రోటోజోవా అలాగా 5 వర్గాలుగా సూక్ష్మజీవుల్ని వివరించడం జరిగింది ఇక్కడ. సో సూక్ష్మజీవులు అనేవి మనకి 4 ప్రధాన సమూహాలుగా 5గా ఉంటాయి. అయితే వైరస్లు సపరేట్గా ఇవ్వడం జరిగింది. కాబట్టి కంటికి కనిపించిన జీవులన్నీ కూడా మనకి మైక్రో ఆర్గానిజమ్స్ అంటాము. దీంట్లో 5 టైప్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఆల్గే, ఫంగై, వైరస్ అండ్ బ్యాక్టీరియా అండ్ ప్రోటోజోవా. ఓకే, దీంట్లో ఈ అన్ని సూక్ష్మజీవులు కంపేర్ చేస్తే వైరస్లు అనేవి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. ఎందుకంటే వైరస్లు కూడా సూక్ష్మమైనవే, అవి సూక్ష్మజీవుల కన్నా భిన్నంగా ఉంటాయి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది అతిథేయి అని చెప్తాము, ఇది హోస్ట్ అవుతుంది, అతిథేయి అవుతుంది. ఇప్పుడు ఒక వైరస్ ఉందనుకోండి, ఈ వైరస్ అనేది అతిథేయి శరీరం బయట మాత్రమే ఇన్యాక్టివ్గా ఉంటుంది. అతిథేయి శరీరంలోకి వెళ్ళంగానే మనకి ఈ వైరస్ అనేది యాక్టివ్గా ఉంటుంది, గమనించండి. అది ప్రత్యేకమైనటువంటి లక్షణం దాన్ని. కాబట్టి మనకి వైరస్లు అనేవి అతి సూక్ష్మమైనటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ ఇవి వైరస్ అంటే మిగతా వాటికంటే చాలా డేంజర్గా ఉండవి. మరి వైరస్లు అంటే మన లాటిన్ భాషలో ఏమంటామంటే వీనం లేదా విషపూరిత పదార్థం అని అంటాము. ఓకే, అదేవిధంగా మనకి వైరస్ వల్ల వచ్చేటువంటి వ్యాధులు ఏంటంటే కోల్డ్ వస్తుంది, ఫ్లూ వస్తుంది, జ్వరం, ఇన్ఫ్లుయెంజా వస్తుంది. అదేవిధంగా మనకి సాధారణంగా ఉన్నటువంటి దగ్గు వంటి రుగ్మతలు కూడా మనకి వైరస్ వల్ల వస్తాయి. అదేవిధంగా పోలియో, చికెన్ ఫాక్స్ అన్నీ కూడా మనకి తీవ్రమైనటువంటి వ్యాధులన్నీ కూడా వైరస్ వల్లనే మనకి వస్తూ ఉంటాయి అన్నమాట. చాలా జాగ్రత్తగా చూడండి. తర్వాత మనకి ఇక్కడ చూడండి, విరేచనాలు, డీసెంట్రీ అని, అదేవిధంగా మలేరియా వంటి వ్యాధులు ప్రోటోజోవా వల్ల కలుగుతాయి. మరి బ్యాక్టీరియా వల్ల టైఫాయిడ్, అదేవిధంగా టీబీ, ట్యూబర్కోలసిస్ కదా, క్షయ వ్యాధి వస్తుంది. టైఫాయిడ్ అదేవిధంగా క్షయ అనేది బ్యాక్టీరియా వల్ల వస్తుంది. సో బ్యాక్టీరియా టు కాజ్ ద టైఫాయిడ్ అండ్ టీబీ అండ్ డిసెంట్రీ, మలేరియా కాజ్డ్ బై ప్రోటోజోవా అండ్ పోలియో అండ్ చికెన్ ఫాక్స్ కాజ్డ్ బై వైరస్. దీంట్లో మనకి వైరస్ వ్యాధులు అనేవి అత్యంత ప్రమాదకరమైనవి. కాబట్టి ఈ సూక్ష్మజీవుల్లో 5 రకాల సూక్ష్మజీవులు ఉంటాయి. ఒక్కొక్క దాని గురించి మనం మాట్లాడదాము. సో ఇలా చెప్తే మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అకాడమిక్ బుక్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో మీరు నోట్స్ రాసుకోండి. ఎక్కడైతే అండర్లైన్ చేశానో అది నోట్స్ రాసుకుంటే చాలు. మీకు ఎంతకంటే ఎక్కువ ఎక్కడ అంటే ఎందుకంటే దాటరు ఇవే వస్తాయి. ఒక్కోసారి మనకి మన టైం బాగాలేకపోతే ఇవి డయాగ్రామ్ ఇచ్చేసి అదేంటో అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది క్లామిడోమోనాస్, స్పైరోగైరా, ఇవి ఆల్గే, ప్రోటోజోవా, అమీబా అండ్ పారామీషియము. తర్వాత ఫంగై ఉంది మనకి బ్రెడ్ మోల్డ్, రైజోపస్ అని చెప్తాం దీన్ని, రైజోపస్ సిలింద్రం ఇది. తర్వాత పెన్సిలియం, దీని నుంచి మనకి పెన్సిలిన్ అనేటువంటి యాంటీబయాటిక్ తయారు చేస్తారు. పెన్సిలిన్ అనేటువంటి యాంటీబయాటిక్ పెన్సిలియం నోటేటం నుంచి తీస్తారు, ఫంగై నుంచి. యాస్పర్జిల్లస్ ఫంగై, ఇవన్నీ కూడా మనకి ఫంగస్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి బ్యాక్టీరియా, ఇలా షేప్, రకరకాల షేప్లో బ్యాక్టీరియా అయితే ఉంటుంది. ఓకే, మనకి 8th క్లాస్ కాబట్టి ఫాస్ట్గా. నెక్స్ట్ మనకి ఇక్కడ చూడండి, వైరస్లు అనేవి మనకి టొబాకో మొజాయిక్ వైరస్, అదేవిధంగా చూడండి వైరస్లు కొన్ని ఉన్నాయి ఇక్కడ. ఓకే, ఇదో వైరస్ లెక్క స్ట్రక్చర్స్ అనమాట ఇవి వైరస్లు. మరి సూక్ష్మజీవులు ఎక్కడ జీవిస్తాయి? అన్ని చోట్ల జీవిస్తాయి, మనకి అన్ని అవసరం లేదు. ఫస్ట్ వన్ మనకి యూస్ఫుల్ మైక్రో ఆర్గానిజమ్స్ చూద్దాము. సో యూస్ఫుల్ మైక్రో ఆర్గానిజమ్స్ అంటే మనకి అనేక విధాలుగా ఉపయోగపడతాయి. దాంట్లో మొదటి ఏంటంటే వాళ్ళు మీకు అందరికీ తెలిసిందే, పెరుగు అదేవిధంగా బ్రెడ్ తయారీలో. సో తర్వాత చూడండి, సో మనకి మిల్క్ అనేది మనకి ల్యూక్వామ్ మిల్క్, గోరువెచ్చని పాలు అనేది మనకి కాడుగా మారుతుంది కదా. అక్కడ మనకి మిల్క్కి ఏం యాడ్ చేస్తాము? బటర్ మిల్క్ అనేది యాడ్ చేస్తాము. బటర్ మిల్క్, ఈ బటర్ మిల్క్లో ఉన్నటువంటి బ్యాక్టీరియా వచ్చేసి మనకి లాక్టోబాసిలస్ బ్యాక్టీరియా ఉంటుంది. ఇది మిల్క్ని దగ్గరగా చేర్చి, దీని కణాలను దగ్గరగా చేర్చి పెరుగును తయారు చేస్తుంది. కాబట్టి పాలు అనేది పెరుగుగా మారడానికి ఉపయోగపడే బ్యాక్టీరియా వచ్చేసి మనకి లాక్టోబాసిలస్ బ్యాక్టీరియా అనేది
ఇక్కడ పెరుగు ఏర్పడడానికి ఉపయోగపడుతుంది. ఇది పాలలో వృద్ధి ఉంటుంది, ఇది పాలలో పెరుగుతూ ఉంటుంది. ఓకేనా. అదేవిధంగా మనకి జున్ను కానీ ఊరగాయలు వంటి అనేక ఆహార పదార్థ తయారీలో బ్యాక్టీరియాలు కూడా మనకి పాల్గొంటాయి. ఇంకా మనకి రవ్వ ఇడ్లీలు ఉంటాయి. అదేవిధంగా బటురాల ఒక రకమైనటువంటి పూరి తయారీలో కూడా మనకి ముఖ్యంగా మనం పెరుగు వాడతాము. కాబట్టి పెరుగు అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి పెరుగు అనేది పాలు అనేది పెరుగుగా మార్చడానికి ఒక బ్యాక్టీరియా పనిచేస్తుంది. ఆ బ్యాక్టీరియా పేరు వచ్చేసి మనకి లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియా. అదేవిధంగా మనకి ఇడ్లీ పిండి కావచ్చు, దోశ పిండి కావచ్చు పులియటానికి మనకి బ్యాక్టీరియా అదేవిధంగా ఈస్ట్ కణాలు అనేవి ఉపయోగపడుతుంటాయి. ఓకే, ఇదంతా మీకు తెలిసిందే కాబట్టి మనకి ఈజీగా రాయవచ్చు ఇక్కడ మనకి. సో తర్వాత చూడండి ఒకసారి, మనకి చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మైదా పిండి తీసుకున్నాము. సో మైదా అంటే ఒక రకంగా షుగర్ అనమాట, ఇది షుగరు. సో ఈ షుగర్కి ఏం యాడ్ చేస్తామంటే ఈస్ట్ యాడ్ చేస్తాము. ఇక్కడ రాసాం కదా, ఈస్ట్ యాడ్ చేస్తాము. ఈస్ట్ సెల్స్ అనేవి ఏకకణంలో ఉన్నటువంటి ఫంగై అది. దానికి యాడ్ చేస్తే ఈస్ట్ ఏం చేస్తుందంటే షుగర్ మీద చర్య జరిపి దాన్ని ఆల్కహాల్ కింద అదేవిధంగా కార్బన్ డైఆక్సైడ్ కింద మారుస్తుంది. ఎందుకంటే ఈ మైదా పిండి ఏదైతే ఉందో దాంట్లో ఎప్పుడైతే ఈస్ట్ యాడ్ చేసామో మైదా పిండి రేపు పొద్దుడికి పరిమాణం పెరుగుతుంది. పరిమాణం పెరిగి లోపల ఎయిర్ బబుల్స్ ఫామ్ అవుతాయి. ఆ ఎయిర్ బబుల్ని మనం లోపల ఉండే గ్యాస్ ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ ఉంటుంది. ఈ పిండి అనేది పులిసిపోయిన వాసన వస్తుంది కాబట్టి అది ఆల్కహాల్. కాబట్టి చక్కెరల్ని ఆల్కహాల్ కింద మార్చే ప్రక్రియ వచ్చేసి మనకి కిణ్వనం అని చెప్తాము, ఫెర్మెంటేషన్ చెప్తాము. మరి ఈస్ట్లు అనేవి అక్కడ పార్టిసిపేట్ చేస్తూ ఉంటాయి. ఇది మళ్ళీ ఒకసారి క్లియర్గా మీకు రాయడానికి ప్రయత్నం చేస్తాను. చూడండి ఇక్కడ రాస్తాను. ఓకే, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మైదా పిండి తీసుకున్నాం మనం. ఈ మైదా పిండి అనేది సాధారణంగా చక్కెరలు, ఇవి అంటే షుగర్స్ అనమాట. ఈ షుగర్స్ని మనం ఏం కలిపాము, దీనికి ఈస్ట్ కలిపాము. ఈస్ట్ కలిపిన తర్వాత ఈ ప్రాసెస్ని మనం కిణ్వనం అని చెప్తాము. అక్కడ మనకి ఆల్కహాల్ తయారవుతుంది, అదేవిధంగా కార్బన్ డైఆక్సైడ్ తయారవుతుంది. అంటే ఒక మైదా పిండి తీసుకొని దాంట్లో ఈస్ట్ కలిపినప్పుడు అక్కడ మైదా పిండి పరిమాణం రేపు పొద్దుట పెరుగుతుంది కాబట్టి అక్కడ కారణమైనటువంటి గ్యాస్ ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్. ఆ పిండి అంతా కూడా మనకి పులిసిన వాసన వస్తుంది కాబట్టి అది ఆల్కహాల్ కింద అవుతుంది. కాబట్టి చక్కెర అనేవి ఆల్కహాల్ అండ్ కార్బన్ డైఆక్సైడ్గా మారే ప్రక్రియని మనం ఫెర్మెంటేషన్ లేదా కిణ్వనం అని చెప్పడం జరుగుతుంది. ఓకేనా. అదేవిధంగా బేకింగ్ పరిశ్రమల్లో కేకుల తయారులు అన్నీ కూడా మనకి ఈస్ట్ని కలపడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ రాసాను చూడండి, ఆల్రెడీ చెప్పాను. కాబట్టి ఈస్ట్ వేగంగా ప్రత్యుత్పత్తి జరుపుతూ శ్వాసక్రియలో కార్బన్ డైఆక్సైడ్ని విడుదల చేస్తుంది. ఇది ఎనరోబిక్ రెస్పిరేషన్, ఆక్సిజన్ లేని సమస్యలో జరుగుతుంది కాబట్టి ఇక్కడ. ఓకే, వాయువు యొక్క కార్బన్ డైఆక్సైడ్ యొక్క బుడగలు అనేవి మనకి పిండి యొక్క ఘన పరిమాణాన్ని పెంచుతాయి. ఓకే, ఇది ఒక ఇంపార్టెంట్ మనకి. ఇక్కడ రాసిన చూడండి, ఈస్ట్ వలన చక్కెర ఆల్కహాల్గా మార్చబడుతుంది కాబట్టి ఇక్కడ ఈ ప్రాసెస్ని ఏమంటామంటే కిణ్వనం అని చెప్తాము. మరి కిణ్వనంని కనుక్కున్న శాస్త్రవేత్త ఎవరంటే 1957లో, చాలా ఇంపార్టెంట్. ఇయర్స్ అనేవి ఒక ఆర్డర్లో పేర్చండి అని చెప్తారు. కాబట్టి లూయి పాస్చర్ అనే శాస్త్రవేత్త 1857లో కిణ్వనాన్ని కనుక్కున్నారు. ఇది ఇక్కడ ఉపయోగమైంది. ఇంకా వాణిజ్యపరంగా సూక్ష్మజీవులు ఎలా ఉపయోగపడతాయి అంటే మనకి యాక్చువల్గా ఆల్కహాల్ కావచ్చు, వైన్, అదేవిధంగా ఎసిటిక్ యాసిడ్, వీటిని ఉత్పత్తి చేయడంలో కూడా మనకి సూక్ష్మజీవులు అనేవి ఉపయోగపడుతున్నాయి. ఓకేనా. ఈస్ట్ అనేది మనకి మద్యము అదేవిధంగా వైన్ యొక్క వాణిజ్య ఉత్పత్తికి ఉపయోగిస్తున్నారు. దీని కొరకు ఏం చేస్తారంటే బార్లీ, గోధుమ, బియ్యం వంటి ధాన్యాలు, పండ్ల రసాలు మొదలైన వాటిలో ఉండేటువంటి సహజ చక్కెరలపై ఈస్ట్ని పెంచడం జరుగుతుంది. ఆ ఈస్ట్ ఏం చేస్తుందంటే అక్కడ ఉన్నటువంటి చక్కెరల్ని ఆల్కహాల్ కింద మారుస్తుంది అనమాట. ఇది ఉపయోగకరమైనటువంటి సూక్ష్మజీవులు. ఓకే, ఇంకా ఇక్కడ చూడండి, మనకి చాలా ఇంపార్టెంట్ యాంటీబయాటిక్స్ గురించి మనం మాట్లాడుతున్నాము. సో యాంటీబయాటిక్స్ని ఉత్పత్తి చేయడంలో కూడా సూక్ష్మజీవులు అనేవి అనేకాలు ఉపయోగపడుతున్నాయి. ఓకేనా. కాబట్టి ఈ యాంటీబయాటిక్స్ ఏం చేస్తాయి అంటే మన బాడీలో ఉన్నటువంటి మైక్రో ఆర్గానిజం చంపుతాయి. యాక్చువల్గా యాంటీబయాటిక్స్ ఎక్కడి నుంచి తయారు చేస్తున్నాము, సూక్ష్మజీవుల నుంచి తయారు చేస్తాము. అవి మన బాడీలో ఉన్నటువంటి సూక్ష్మజీవులను కూడా చంపుతాయి. కాబట్టి ఇక్కడ చూడండి, స్టెప్టోమైసిన్, టెట్రాసైక్లిన్, ఎరిథ్రోమైసిన్ అనేవి కొన్ని శిలీంధ్రాల నుంచి వచ్చేటువంటి కొన్ని యాంటీబయాటిక్స్, బ్యాక్టీరియా నుంచి కూడా కొన్ని యాంటీబయాటిక్స్ అనేవి తయారవుతున్నాయి. కాబట్టి సూక్ష్మజీవుల ఔషధపరమైన ఉపయోగాల్లో కొన్ని సూక్ష్మజీవులు అనేవి సూక్ష్మజీవనాశకాన్ని ఉత్పత్తి చేస్తున్నాయి. వీటిని యాంటీబయాటిక్స్ అని చెప్తాము. ఓకే, ఈ రోజులో మనకి యాంటీబయాటిక్ని ఉత్పత్తి చేసేటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ ఏంటంటే బ్యాక్టీరియా ఒకటి, అదేవిధంగా శిలీంధ్రాలు. ఇవి రెండూ కూడా ఎక్కువ మొత్తంలో సూక్ష్మజీవనాశకాల్ని ఉత్పత్తి చేస్తున్నాయి. మనకు తెలిసినటువంటి సూక్ష్మజీవనాశకాలు ఏంటి, స్టెప్టోమైసిన్ ఒకటి, టెట్రాసైక్లిన్, ఎరిథ్రోమైసిన్ అనేవి కొన్ని శిలీంధ్రాలు, అదేవిధంగా మనకి బ్యాక్టీరియా నుంచి ఫామ్ అయినటువంటి
కొన్ని యాంటీబయాటిక్స్ అనమాట. ఓకేనా, ఇగో చూడండి ఇక్కడ ఉంది. ఓకే, ఇవి స్ట్రెప్టోమైసిన్, ఎరిథ్రోమైసిన్ ఇవన్నీ కూడా మనకి బ్యాక్టీరియాలు అదేవిధంగా ఫంగై నుంచి తయారు చేసినటువంటి సూక్ష్మజీవులు, గుర్తుపెట్టుకోండి. ఇంకా ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి చూడండి ఒకసారి. ఇక్కడ మనకి 1929 ఇయర్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇది ఇయర్ కూడా గుర్తుపెట్టుకోండి, అడగొచ్చు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇది ఒక బిట్ రాసుకోండి. 1929లో అలెగ్జాండర్ ఫ్లెమింగ్ సో ఏం చేశారంటే అతను కొన్ని బ్యాక్టీరియాల్ని పెంచుతూ ఉన్నారు, అంటే వ్యాధికారక బ్యాక్టీరియాల్ని వర్ధనం చేస్తున్నారు. మరి ఈ బ్యాక్టీరియాల పక్కన ఒక ఫంగై అనేది ఫామ్ అయింది, ఒక ఫంగై అనేది కొంచెం డెవలప్ అయిందంట ఈ ఫంగై. సో ఈ ఫంగై ఏం చేసింది, ఈ ఫంగై వల్ల ఇతను పెంచేటువంటి బ్యాక్టీరియాలు కంట్రోల్ అయిపోతున్నాయి. అంటే ఒక శిలీంధ్రం అనేది బ్యాక్టీరియాల్ని చంపుతుంది, ఒక శిలీంధ్రం అనేది బ్యాక్టీరియాల్ని చంపుతుంది. అంటే ఈ శిలీంధ్రం అనేది బ్యాక్టీరియా యొక్క పెరుగుదలను నిరోధిస్తుంది కాబట్టి ఆ శిలీంధ్రం నుంచి బ్యాక్టీరియాల్ని చంపుతుంది. కాబట్టి ఆ శిలీంధ్రాల నుంచి ఈరోజు పెన్సిలిన్ అనేటువంటి యాంటీబయాటిక్ని తయారు చేశారు. ఈ పెన్సిలిన్ అనేటువంటి యాంటీబయాటిక్ అనేది బ్యాక్టీరియాల మీద ప్రయోగం, అంటే బ్యాక్టీరియాలు కలుగజేసేటువంటి వ్యాధుల మీద రియాక్షన్ చూపిస్తుంది, బ్యాక్టీరియాల్ని పెరగకుండా నిరోధిస్తుంది, బ్యాక్టీరియా వ్యాధుల్ని కంట్రోల్ చేస్తుంది ఈ పెన్సిలిన్ అనేటువంటి యాంటీబయాటిక్. ఇది పెన్సిలియం నోటేటం అనేటువంటి ఒక శిలీంధ్రం నుంచి తయారు చేసినటువంటి యాంటీబయాటిక్ పేరు వచ్చేసి మనకి పెన్సిలిన్. ఈ పెన్సిలిన్ ఏం చేస్తుందంటే మనకి బ్యాక్టీరియాల్ని కంట్రోల్ చేస్తుంది, గుర్తుపెట్టుకోండి, బ్యాక్టీరియాల్ని కంట్రోల్ చేస్తుంది పెన్సిలిన్. మొట్టమొదటి యాంటీబయాటిక్ ఇది అలెగ్జాండర్ ఫ్లెమింగ్ కనుక్కున్నారు 1929లో. ఇది బ్యాక్టీరియాను చంపుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇది ఒక బిట్ ఇక్కడ రావచ్చు. యూట్యూబ్లో మీరు మొబైల్ నిలువుగా కాకుండా అడ్డంగా పెట్టి చూడండి, మీకు వీడియో క్లారిటీగా కనిపిస్తుంది, లెటర్స్ కూడా. సో తర్వాత ఇంకా మనకి ఉపయోగకరమైనటువంటి సూక్ష్మజీవుల్లో మనకి ఏం చేస్తున్నారు, ఈ సూక్ష్మజీవులు ఏం చేస్తున్నారంటే మనకి ఈ యాంటీబయాటిక్ని జంతువుల్లో కూడా, పశువులు కానీ పౌల్ట్రీ మేతలో కూడా మనకి యాంటీబయాటిక్స్ కలుపుతున్నారు. మొక్కల వ్యాధులు నియంత్రించడానికి కూడా, మొక్కల్లో వ్యాధుల్ని కంట్రోల్ చేయడానికి కూడా ఈ యాంటీబయాటిక్ని వాడుతున్నారు అనమాట, అది గుర్తుపెట్టుకోండి. అయితే యాంటీబయాటిక్స్ అనేవి జలుబు కావచ్చు, ఫ్లూకి వ్యతిరేకంగా పనిచేయవు, ఎందుకంటే వైరస్ వల్ల కలిగేటువంటి వ్యాధులకి ఎక్కువ యాంటీబయాటిక్స్ పనిచేయవు, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనండి. నెక్స్ట్ వన్, వ్యాక్సిన్ అంటే ఏంటి? ముందు మీకు వ్యాక్సిన్ అంటే తెలియాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఉన్నారు. సో ఈ పర్సన్కి ఏం చేసామంటే మనం బాడీలో బలహీనపరచబడిన లేదా చంపబడిన ఏం చేసాము, సూక్ష్మజీవుల్ని బాడీలో ఇన్సర్ట్ చేసాము. అప్పుడు మన బాడీ ఏమవుతుందంటే మన బాడీలో యాంటీబాడీస్ అంటే ప్రతిరక్షకాలు అనేవి విడుదలవుతాయి. ఈ ప్రతిరక్షకాలు అనేవి విడుదలైపోయి లోపల వచ్చినటువంటి సూక్ష్మజీవులను చంపేస్తుంది. వ్యాక్సిన్ ఎలా పనిచేస్తాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్సన్కి కరోనా వ్యాధి వచ్చిందనుకోండి, ఈ కరోనా వ్యాధికి వ్యాక్సిన్ ఎక్కడి నుంచి తయారు చేస్తారంటే కరోనా వ్యాక్సిన్ని బలహీనపరచబడి లేదా కరోనా వ్యాక్సిన్ నుంచి తయారు చేసినటువంటి మందుని మళ్ళీ అతనికి ఎక్కిస్తారు. ఇతని నార్మల్ పర్సన్, ఇతని కరోనా వచ్చింది, ఇతనికి ఒక వ్యాక్సిన్ వేశారు. ఈ వ్యాక్సిన్ ఎక్కడ తయారు చేశారు, కరోనాను కలిగించేటువంటి సూక్ష్మజీవుల నుంచి తయారు చేస్తారు, అదే మళ్ళీ బాడీకి ఎక్కిస్తారు. దానివల్ల ఏమవుతుందంటే మన బాడీ నిజంగా బాడీలో ఏదో ఒక వచ్చిందని చెప్పేసి మన బాడీలో ఆటోమేటిక్గా ప్రతి రక్షకాలు తయారైపోయి వాటిని చంపుతుంది. అర్థమైంది అనుకుంటాను. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చదువుతాను చూడండి. ఓకే, చనిపోయిన లేదా బలహీనపరచబడిన సూక్ష్మజీవుల్ని ఆరోగ్యకరమైన దేహంలో ప్రవేశపెడితే దేహం ఏం చేస్తుంది, బాడీ ప్రతిరక్షకాన్ని ఉత్పత్తి చేసి దాడి చేసి ఆ బ్యాక్టీరియాని చంపుతుందన్నమాట. కాబట్టి మనకి బాడీలో ఏదైనా సూక్ష్మజీవుల్ని మనం ప్రవేశపెట్టినప్పుడు మన బాడీ అనేది రెస్పాండ్ అయిపోయి ప్రతిరక్షకాల్ని ఉత్పత్తి చేస్తుంది. ఓకే, ఈ ప్రతిరక్షకాలు ఆ బ్యాక్టీరియాని చంపేస్తాయి. వ్యాక్సిన్ ఎలా పనిచేస్తుందో ఇప్పుడు చెప్తాను చూడండి. వ్యాక్సిన్ ఎలా పనిచేస్తాయి అంటే, ఒక్క నిమిషం. ఓకే, ప్రతిరక్షకాలు దేహంలో ఉంటాయి. మనం వ్యాధి కలిగించే సూక్ష్మజీవుల నుండి ఎప్పటికీ రక్షించబడతాము. ఈ విధంగా వ్యాక్సిన్ పనిచేస్తుందని చెప్పారు. మరి వ్యాక్సిన్ వల్ల కలరా, క్షయ, మసూచి, హెపటైటిస్ వంటి అనేక వ్యాధులు మనం కంట్రోల్ చేయవచ్చు. సో మళ్ళీ మీకు ఒకసారి చెప్తాను చూడండి. ఇక్కడ గ్యాప్ ఉంది కదా. సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఉన్నారండి. సో ఒక పర్సన్ ఉన్నారనుకోండి. సో ఇతనికి ఒక వ్యాక్సిన్ ఇచ్చాము. సో ఏమి ఇచ్చాము,
కరోనా వ్యాక్సిన్ ఇచ్చాము. ఆల్రెడీ ఇతనికి ఏ వ్యాధి ఉంది? కరోనా డిసీజ్ ఉంది. కరోనా డిసీజ్ ఉన్నప్పుడు కరోనా వ్యాక్సిన్ ఇచ్చాము. మరి కరోనా వ్యాక్సిన్ ఎక్కడి నుంచి వచ్చింది? కరోనాను కలిగించే కరోనా వైరస్ నుంచి తయారు చేస్తారు. ఇది కరోనా వైరస్ని బలహీనపరుస్తారు లేదా కరోనా వైరస్ని చంపి అదే కరోనా వైరస్ని వ్యాక్సిన్ కింద ఈ పర్సన్కి అందిస్తారు. ఎక్కిస్తే అప్పుడు బాడీలో మనకి యాంటీబాడీస్ అనేవి తయారవుతాయండి. ఈ యాంటీబాడీస్ ఏం చేస్తాయి అంటే ఆల్రెడీ మనకి యాంటీబాడీస్ ఉత్పత్తి అవుతాయి. ఎప్పుడైతే కరోనా వ్యాక్సిన్ లోపల ఎక్కించామో నిజంగా ఏదైనా వచ్చిందని చెప్పేసి మన బాడీ రియాక్ట్ అయిపోయి యాంటీబాడీస్ ఉత్పత్తి చేస్తుంది. అలాగా మన దేహంలో ఇంకేమైనా హానికర బ్యాక్టీరియాలు ఉంటే చంపబడతాయి. అర్థమవుతుందా? అలాగా వ్యాక్సిన్ అంటే ఏమీ కాదు. ఏ జబ్బుకి వ్యాక్సిన్ వచ్చినా ఆ వ్యాధిని కలిగించేటువంటి సూక్ష్మజీవులను చంపి అదే మనకి ఎక్కిస్తారు. ఇప్పుడు స్నేక్ బైట్ చేసింది అనుకోండి, మనకి ఎక్కించేది పాము విషయమే ఎక్కిస్తారు. ఓకేనా? అవి పనిచేయవు అనమాట, లోపలికి వెళ్ళి రెండు కలిసిపోయి. కాబట్టి ఒక పర్సన్కి ఇతనికి కరోనా ఉన్నప్పుడు కరోనా వైరస్ని చంపి లేదా బలహీనపరిచి వ్యాక్సిన్ కింద ఎక్కిస్తారు. ఎక్కించినప్పుడు ఏమవుతుంది? మన బాడీ యాంటీబాడీస్ని ఫామ్ చేస్తుంది. యాంటీబాడీస్ ఎప్పుడైతే వచ్చిందో మన లోపలికి వచ్చినటువంటి కరోనా వ్యాక్సిన్ వచ్చింది కదా, అప్పుడు మన బాడీలో ఇంకేమైనా కరోనా వంటి వైరస్లు ఉంటే అప్పుడు చనిపోతాయి. అది వ్యాక్సిన్ పనిచేసేటువంటి విధానం. ఇంకోటి మనకి చాలా ఇంపార్టెంట్, ఇదిగోండి ఆర్డర్లో పేర్చమంటున్నాడు కాబట్టి 1798 సంవత్సరం కూడా చాలా ఇంపార్టెంట్. సో ఎడ్వర్డ్ జెన్నర్ మసుచి వ్యాధికి టీకాని కనుక్కున్నారు. మళ్ళీ ఒకసారి మీకు ఇక్కడ చదివి వినిపిస్తాను చూడండి. వ్యాధికారక సూక్ష్మజీవులు మన దేహంలో ప్రవేశించినప్పుడు దాడి చేసిన వాటితో పోరాడడానికి మన దేహము ప్రతిరక్షణను ఉత్పత్తి చేస్తుంది. సూక్ష్మజీవులు మళ్ళీ ప్రవేశిస్తే ఎలా పోరాడాలో మన దేహం గుర్తుంచుకుంటుంది. కాబట్టి చనిపోయిన లేదా బలహీనపరచబడిన సూక్ష్మజీవుల్ని ఆరోగ్యకరమైన దేహంలో ప్రవేశపెడితే దేహం ఏం చేస్తుందంటే తగిన యాంటీబాడీస్ని ఉత్పత్తి చేసి దాడి చేసినటువంటి బ్యాక్టీరియాతో పోరాడి వాటిని చంపుతుంది. ఓకే, చంపి ప్రతిరక్షకాలు దేహంలో ఉంటాయి, అంటే చంపేటువంటి ప్రతిరక్షకాలు దేహంలో ఉంటాయి. మనం వ్యాధి కలిగించే సూక్ష్మజీవుల నుండి ఎప్పటికీ రక్షించబడతాము. ఈ విధంగా వ్యాక్సిన్ అనేది పనిచేస్తుంది. సో ఎలా చేస్తుందో మీకు చెప్పాను కదా, ఓకేనా? కాబట్టి చనిపోయిన లేదా బలహీనపరచబడిన సూక్ష్మజీవులు మన దేహంలో వస్తే మన బాడీ ఆటోమేటిక్గా మనకి కొన్ని ప్రతిరక్షకాలను ఉత్పత్తి చేసి ఇంకా బాడీలో ఏమైనా మిగిలి ఉంటే వాటిని చంపుతుంది. ఇది ఈ యొక్క సూక్ష్మజీవులు లేదా వ్యాక్సిన్, బలహీనపరచబడిన సూక్ష్మజీవులు లేదా వ్యాక్సిన్, ఈ విధంగా వ్యాక్సిన్ పనిచేస్తాయి. ఓకేనా? సో మీకు చెప్పాను, ఒకసారి మీరు చదువుకోండి. ఇదో బిట్ రాసుకోండి, ఎడ్వర్డ్ జెన్నర్ గురించి ఇదో రాసుకోండి. ఇక్కడ ఇంకా మనకి అవసరం లేదు. ఇంకోటి వచ్చేసి మనకి ఇదో బిట్ రాసుకోండి. ప్రపంచవ్యాప్తంగా స్మాల్ ఫాక్స్ వ్యాధికి, మసూచి వ్యాధికి వ్యతిరేకంగా జరిగినటువంటి ప్రచారం వల్ల ప్రపంచంలోని చాలా ప్రాంతాల నుండి దానికి మనం కంట్రోల్ చేసాము. అది యాంటీబయాటిక్ అంటే సూక్ష్మజీవుల వల్ల యూజెస్ అనమాట ఇవి. ఇంకా సూక్ష్మజీవులు ఏం చేస్తాయంటే ఆ సాయిల్ ఫెర్టిలిటీని పెంచుతాయి, భూసారాన్ని పెంచుతాయి. కొన్ని బ్యాక్టీరియాలు ఏం చేస్తాయంటే వాతావరణం నుంచి మనకి నత్రజనిని గ్రహించి నేలలో స్థాపనం చేయటం ద్వారా నేల అనేది సారవంతం అవుతుంది. కాబట్టి ఇటువంటి సూక్ష్మజీవులు ఏమంటామంటే జీవ నత్రజని స్థాపకాలు అంటాము, బయలాజికల్ నైట్రోజన్ ఫిక్సర్స్ అని చెప్తాము. సో బయలాజికల్ నైట్రోజన్ ఫిక్సర్ అని చెప్తాము. సో జీవ నత్రజని స్థాపకాలని వీటిని చెప్పడం జరుగుతుంది. ఓకే, తర్వాత చూడండి, ఇక్కడ వ్యాక్సిన్ పనిచేసే విధానం మీకు తెలిసింది కదా. మనకి ఒక వ్యాధి వచ్చినప్పుడు ఆల్రెడీ మన బాడీలో కొన్ని యాంటీబాడీస్ ఉంటాయి. మనకి ఒక వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు నిజంగా మన బాడీ వ్యాక్సిన్తో వచ్చింది నిజమైనటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ అని భావించి మన బాడీ యాంటీబాడీస్ని ఉత్పత్తి చేస్తుంది. అప్పుడు మన వ్యాక్సిన్ లోపలే ఉంటుంది, యాంటీబాడీస్ రెండు ఉంటాయి. ఇలా రెండు ఉన్నప్పుడు ఏంటంటే ఇంకా బాడీలో ఏమన్నా వైరస్లు కానీ బ్యాక్టీరియాలు ఉంటే చనిపోతాయి. అలా గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. ఓకేనా? మన ఇంత డెప్త్ అవసరం లేదు మనకి. ఇంకా తర్వాత మనకి నత్రజని స్థాపన చేసేటువంటి బ్యాక్టీరియాలు ఉన్నాయి, సైనో బ్యాక్టీరియాలు ఉన్నాయి, బ్లూ గ్రీన్ ఆల్గే. ఇది నాస్టాక్ అనబిమినా. సో మనకి ఇది అనబీనా అనుకుంటున్నాను, ఇది నాస్టాక్ అనుకుంటా. ఇది నాస్టాకు, ఇది అనబినా. ఈ రెండు కూడా మనకి దీంట్లో మనకి మధ్యలో హెటిరోసిస్ట్లు ఉంటాయి. హెటిరోసిస్ట్లు అనేటువంటి ఒక ప్రత్యేక కణాలు ఉంటాయి. ఇవి వాతావరణంలో ఉన్నటువంటి నైట్రోజన్ని తీసుకొచ్చి ఫిక్సేషన్ చేస్తాయి. ఓకేనా? తర్వాత ఇంకా ఈ ప్యారాలో ఈ పేజీలో మనకి పేజ్ నెంబర్ ఎంతది 33లో
ఇంకేమున్నాయి ఒకసారి చూడండి. తర్వాత మనకి హానికరమైన సూక్ష్మజీవులు ఉన్నాయి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగితే ఖచ్చితంగా డిసీజులు అనేవి ఏం చేస్తారండి, మ్యాచింగ్లో ఇచ్చేస్తారు ఒకసారి. సో చూడండి, కొన్ని సూక్ష్మజీవులు ఉన్నాయి. సూక్ష్మజీవులు ఏం చేస్తాయంటే మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి మానవుల్లో, మొక్కల్లో, జంతువుల్లో వ్యాధిని కలిగిస్తుంటాయి. కాబట్టి వ్యాధిని కలిగించేటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ని మనం ఏమంటాము, ప్యాథోజన్స్ అని చెప్తాము, సూక్ష్మజీవులు అని చెప్తాము. ఏ సూక్ష్మజీవులు అయితే వ్యాధిని కలిగిస్తాయో మొక్కల్లో కావచ్చు, జంతువుల్లో కావచ్చు, మానవుల్లో కావచ్చు, వీటిని మనం ప్యాథోజన్స్ అని చెప్తాము. ఆ ప్యాథోజన్స్ని చదవడాన్ని మనం ప్యాథాలజీ అని చెప్పడం జరుగుతుంది. ఓకేనా. తర్వాత మనకు ఒకసారి సో వీటిని మనం వ్యాధి జనకాలు అని చెప్తాము. ఇక్కడ చూడండి, నెక్స్ట్ వచ్చేసి కమ్యూనికేబుల్ డిసీజ్ అంటే ఏంటి, అంటే అంటు వ్యాధులు అంటే ఏంటి. కమ్యూనికేబుల్ డిసీజ్, సో డిసీజ్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ పర్సన్ టు అనదర్ పర్సన్, అంటే ఎఫెక్టెడ్ పర్సన్ టు హెల్దీ పర్సన్కి మనం డిసీజ్ ట్రాన్స్ఫర్ అయితే దాన్ని మనం కమ్యూనికేబుల్ డిసీజ్ అంటాము, అంటు వ్యాధులు అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, వ్యాధి సోకిన వ్యక్తి నుంచి ఆరోగ్యవంతమైన వ్యక్తికి గాలి, నీరు, ఆహారం లేదా తాకటం ద్వారా వ్యాప్తి చెందే వ్యాధుల్ని మనం కమ్యూనికేబుల్ డిసీజ్ అంటాము లేదా అంటు వ్యాధులు అంటాము. ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి కలరా ఒకటి, నార్మల్ కోల్డ్ ఒకటి, ఆటలమ్మ చికెన్ ఫాక్స్, క్షయవ్యాధి, వీటికి ఎగ్జాంపుల్ అన్నమాట. ఏంటి, కలరా, జలుబు, ఆటలమ్మ, చికెన్ ఫాక్స్, క్షయ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ డిసీజ్ ఇస్ కలరా, దెన్ సాధారణ జలుబు, కామన్ కోల్డ్. తర్వాత మనకి ఆటలమ్మ, ఇన్ తెలుగు ఆటలమ్మ వచ్చి మనకి చికెన్ ఫాక్స్, అట్ ద సేమ్ టైం క్షయవ్యాధులు. ఇవి వ్యాధులు గుర్తుపెట్టుకోండి. సో దీస్ ఆర్ ఆల్ కాల్ కమ్యూనికేబుల్ డిసీజెస్ అంటే అంటువ్యాధులు అనమాట. ఏంటి, వ్యాధి సోకిన వ్యక్తి నుంచి ఆరోగ్యవంతమైన వ్యక్తి గాలి, నీరు, ఆహారం తాగడం ద్వారా వ్యాప్తి చెందే వ్యాధుల్ని మనం అంటువ్యాధులు అంటాము. ఎగ్జాంపుల్ చూసుకోండి, కలరా, నార్మల్ కోల్డ్, ఆటలమ్మ, అదర్ చికెన్ పాక్స్. సో దీస్ ఆర్ ఆల్ డిసీజెస్ కాల్ కమ్యూనికేబుల్ డిసీజ్ అని చెప్పొచ్చు. ఇక్కడ ఒక ఈ పారా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ వన్, మరి వ్యాధులకి కొన్ని వెక్టర్గా పనిచేస్తాయి. ఆ వెక్టర్గా పనిచేసేవి చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఒకసారి చూడండి, ఒక బిట్ రావడానికి అవకాశం ఉంటుంది. వెక్టర్గా కొన్ని పనిచేస్తాయి అంటే కొన్ని సూక్ష్మజీవుల్ని ట్రాన్స్ఫర్ చేసేవి కొన్ని కీటకాలు ఉంటాయి, కొన్ని జంతువులు ఉంటాయి. అవి ఏం చేస్తాయంటే డిసీజ్ని ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్కి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటాయి. వాటిని మనం వెక్టార్స్ లేదా వాహకాలు అని చెప్తుంటాము. సో దీంట్లో నార్మల్గా ఉండేటువంటి వెక్టార్ ఏంటంటే మనకి హౌస్ ఫ్లై, ఈగ. ఓకేనా. తర్వాత మనకి ఈ ఈగ ఏం చేస్తుందంటే మనకి రకరకాల వ్యాధుల్ని చూడండి, ఎక్కువ ఈగల ద్వారా మనకి వ్యాధులని వస్తుంటాయి. ఇది ఈజీగా స్ప్రెడ్ చేస్తుంది, అది ఓకే. ఇక్కడ మనకి బిట్ అడగడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ చూడండి, సో ఒక వెక్టర్ ఏంటంటే మనకి ఈగ, రెండోది ఆడ ఎనాలిఫిస్ దోమ, మూడోది ఆడ ఎడిస్ దోమ. చాలా జాగ్రత్త చూడండి, 3 రకాలు ఏంటంటే. సో హౌస్ ఫ్లై అంటే కామన్గా అది వదిలేయండి. సో వాహకానికి మరొక ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి మలేరియా పరాన్నజీవిని అంటే ప్లాస్మోడియంని వ్యాప్తి చేసే ఆడ ఎనాలిఫిస్ దోమ. మనకి మలేరియా అనేటువంటి వ్యాధి ఎలా వస్తుంది, ప్లాస్మోడియం వైవాక్స్ అనేటి వల్ల ప్రోటోజోవోజీవి వల్ల వస్తుంది. అది ఒక పరాన్నజీవి వల్ల వస్తుంది. మరి ఆ మలేరియాను ఒక జీవి నుంచి మరో జీవికి లేదా ఒక మనిషి నుంచి మరో మనిషికి ట్రాన్స్ఫర్ చేసేటువంటి వెక్టార్ ఏంటంటే మనకి ఆడ ఎనాలిఫిస్ దోమ, ఫీమేల్ ఎనాలిఫిస్ మస్కిటో. గుర్తుపెట్టుకోండి, ఆడ ఎనాలిఫిస్ దోమ అనేది మలేరియాని ట్రాన్స్ఫర్ చేస్తుంది. అదే ఆడ ఎడిస్ దోమ అనేది డెంగ్యూ వైరస్కి వాహకంగా పనిచేస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఆడ ఎడిస్ దోమ అనేది డెంగ్యూ వైరస్ని వాహకంగా పనిచేస్తుంది. డెంగ్యూ వ్యాధిని ఒకరి నుంచి మరొకరికి ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఆడ ఎనాలిఫిస్ దోమ అంటే మనకి మలేరియాని ట్రాన్స్ఫర్ చేసేటువంటి ఒక వెక్టార్. చాలా జాగ్రత్తగా గమనించండి, ఆడ ఎనాలిఫిస్ దోమ అంటే మనకి మలేరియాని ట్రాన్స్ఫర్ చేస్తుంది, వెక్టార్ కింద పనిచేస్తుంది. మరి డెంగ్యూ వైరస్ని వాహకంగా పనిచేసేది ఆడ ఎడిస్ దోమ. ఈ రెండింటికి తేడా ఇక్కడ చూసుకోండి. ఓకే, సో చూడండి ఇది. సో ఫీమేల్ ఎనాలిఫిస్ మస్కిటో ఇక్కడ ఇచ్చారు చూడండి. ఇంకా మనకి నెక్స్ట్ వన్. సో తర్వాత మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా మనకి మానవుల్లో సూక్ష్మజీవుల్లో వచ్చే కలిగేటువంటి సాధారణ వ్యాధులు ఉన్నాయి. సో మనకి కారణం ఏంటంటే మనకి నివారణ అంటే ఇవ్వడు కానీ మ్యాక్సిమం ఆ వ్యాధి ఏంటి, మరి దేనివల్ల వస్తుంది, ఓకే, వ్యాప్తి చెందే విధానం దేనివల్ల, గాలి ద్వారా ఏంటి. ఒకసారి ఖచ్చితంగా ఇంపార్టెంట్ టేబుల్ ఇది, స్క్రీన్ షాట్ తీసుకోండి. యూట్యూబ్ ఛానలే కాబట్టి మీ దగ్గర బుక్స్ లేకపోతే
ఇది మ్యాక్సిమం బుక్స్ అయితే మీ దగ్గర పెట్టుకోవాలి. ఆ బుక్స్లో ఏది ఇంపార్టెంట్ చెప్తున్నాము, ఎవరైనా చదువుతారు. యాక్చువల్ బీఎస్సీ బీడీ చేసిన అభ్యర్థి స్కూల్ లెసన్స్ చదవడం పెద్ద కష్టమేమి కాదు, కానీ ఎలా చదువుతాలో మేము చెప్తాం కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించండి. సో మనకి తట్టు వచ్చేసి వైరస్ వల్ల చికెన్ ఫాక్స్ వైరస్, పోలియో వైరస్, కలరా బ్యాక్టీరియా, టైఫాయిడ్ బ్యాక్టీరియా, హెపటైటిస్ ఏ వైరస్, మలేరియా ప్రోటోజోవా. వ్యాప్తి చెందే విధానం చాలా ఇంపార్టెంట్. ఇది దోమల వల్ల, ఇవి వాటర్, ఫుడ్, వాటర్ ఎక్కువ ఎయిర్ ద్వారా వస్తుంది, కొన్ని వాటర్ ద్వారా వస్తాయి, ఫుడ్ ద్వారా వస్తాయి. ఇది చాలా ఇంపార్టెంట్ టేబుల్ గుర్తుపెట్టుకోండి. అంటే మానవుల్లో సూక్ష్మజీవుల వల్ల కలిగేటువంటి కొన్ని సాధారణ వ్యాధులు ఇవి మ్యాచింగ్ టైప్లో ఇచ్చేస్తారు. మనమేమో సింపుల్ అని చెప్పి వదిలేస్తాము, అక్కడే బిట్టు పడుతుంది అనమాట. సో తర్వాత ఇంకోటి మనకి 1876 గుర్తుపెట్టుకోండి. ఇయర్స్ అన్నీ కూడా దగ్గర రాసుకోండి. 1976. ఇక్కడ మనకి రాబర్ట్ కోచ్ అనేటువంటి శాస్త్రవేత్త 1876లో ఒక బ్యాక్టీరియాని కనుక్కున్నారు, బ్యాసిల్లస్ ఆంథ్రాసిస్. ఆ బ్యాక్టీరియా పేరు వచ్చేసి మనకి బ్యాసిల్లస్ ఆంథ్రాసిస్. బ్యాసిల్లస్ ఆంథ్రాసిస్ అంటే ఇది దేన్ని కలిగిస్తుంది? ఆంథ్రాక్స్ వ్యాధిని కలిగిస్తుంది. కాబట్టి ఆంథ్రాక్స్ వ్యాధికి కారణమయ్యే బ్యాక్టీరియా పేరంటే మనకి బ్యాసిల్లస్ ఆంథ్రాసిస్ అని చెప్పడం జరుగుతుంది. ఇదనమాట. తర్వాత మనకి ఈ ఆంథ్రాక్స్ బ్యాక్టీరియా అనేది మానవుల్లో కావచ్చు, పశువుల్లో కావచ్చు కొన్ని ప్రమాదకరమైన వ్యాధిని కలిగిస్తుంది. పశువుల్లో అయితే మనకి గాలికుంటు వ్యాధిని కలిగించేది వైరస్ అనమాట. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఆంథ్రాక్స్ బ్యాక్టీరియా వల్ల మనకి ఆంథ్రాక్స్ వ్యాధి వస్తుంది మానవుల్లో, పశువుల్లో. అదేవిధంగా పశువుల్లో వచ్చేటువంటి గాలికుంటు వ్యాధికి దేనివల్ల కలుగుతుందంటే వ్యాధి వైరస్ ద్వారా కలుగుతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇంకేమైనా ఉన్నాయేమో దీంట్లో చూడాలి. నెక్స్ట్ బైలింగ్వల్. తర్వాత మనకి సూక్ష్మజీవుల వల్ల మొక్కల్లో కలిగేటువంటి నార్మల్ డిసీజ్ చూడండి, మైక్రో ఆర్గానిజంలో మొక్కల్లో కలిగే సాధారణ వ్యాధులు సిట్రస్ క్యాంకర్ బ్యాక్టీరియా, గోధుమలో కుంకుమ తెగులు ఫంగస్, బెండకాయలో పసుపు ఈనెల మొజాయిక్ తెగులు వైరస్. వ్యాప్తి చెందే విధానం గాలి, గాలి విత్తన, సీడ్స్, ఎయిర్ అండ్ ఇన్సెక్ట్స్. ఇవి ఈ టేబుల్ కూడా మీకు చాలా ఇంపార్టెంట్, ఇలాంటివి ఇస్తుంటారు ఎగ్జామ్లో. ఇంకా మనకి తర్వాత ఫుడ్ పాయిజనింగ్ అవుతుంది కొన్ని మైక్రో ఆర్గానిజమ్స్ వల్ల. తేమ ఎక్కడైతే ఉంటుందో మనకి అక్కడ మైక్రో ఆర్గానిజం డెవలప్మెంట్ అవుతాయి. మరి మనం తయారు చేసుకున్న ఫుడ్ని మరి ఎలా స్టోర్ చేసుకోవాలనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి. సో మన కెమికల్ మెథడ్. సో ఇన్ కెమికల్ మెథడ్ హౌ టు ఫుడ్ ఈజ్ ప్రిజర్వ్డ్ అంటే మనం తయారు చేసుకున్నటువంటి పదార్థాలని ఎలా నిల్వ చేసుకుంటామంటే ఒకసారి చూడండి. కొన్ని నిల్వ చేసే పదార్థాలు ఉంటాయి, వీటిని ప్రిజర్వేటివ్స్ అంటాము. సాధారణంగా సాల్ట్ కావచ్చు, ఆయిల్ కావచ్చు. సో సాల్ట్, ఆయిల్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి పెరగవు. కాబట్టి ఉప్పు, అదేవిధంగా వంట నూనెలు అనేవి సూక్ష్మజీవుల పెరుగుదలని నిరోధించడానికి ఉపయోగించినటువంటి కొన్ని కెమికల్స్ ఇవి. వీటిని మనం నిల్వ చేసే పదార్థాలు లేదా ప్రిజర్వేటివ్ అంటాము. ఓకేనా. తర్వాత మనకి ఊరగాయలకి ఏం యాడ్ చేస్తాం మనం? సాల్ట్, అదేవిధంగా కొన్ని యాసిడ్స్ వంటి యాడ్ చేస్తాము. దానివల్ల అక్కడ మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి పెరగవు. సాధారణంగా నిల్వ చేసే పదార్థాలు 2 ఉన్నాయి కెమికల్స్, సోడియం బెంజోయేటు, సోడియము మెటాబైసల్ఫేటు. సోడియము బెంజోయేటు, సోడియము మెటాబైసల్ఫేట్ అని 2 రకాల కెమికల్స్ అయితే ఉన్నాయి. వీటిని మనం నిల్వ చేసే వీటిని ఉపయోగించి కెమికల్ మెథడ్లో కొన్ని పదార్థాలు మనం నిల్వ చేయవచ్చు. జామ్స్ కానీ స్క్వాషెస్లో కూడా పాడవకుండా ఈ కెమికల్ని మనం వాడవచ్చు అనమాట. ఓకే. తర్వాత మనకి సాధారణ ఉప్పుతో నిల్వ చేయటం, సాల్ట్తో నిల్వ చేయటం. ఒకసారి చూడండి. మాంసం, చేపలకు ఏం కలుపుతాం మనం? మీట్కి, ఫిషెస్కి ఏం కలుపుతామంటే పొడి ఉప్పు కలుపుతాం. ఇలా పొడి ఉప్పు కలవటం వల్ల అక్కడ మనకి బ్యాక్టీరియా అనేది గ్రో కాదనమాట. ఓకేనా. తర్వాత ఉసిరికాయ కావచ్చు, పచ్చి మామిడి, టామరిండు, వీటన్నిటిని మనం స్టోర్ చేయడానికి సాధారణంగా సాల్ట్ వాడతాము. ఓకేనా. తర్వాత మనకి షుగర్, చక్కెర. ఎక్కడైతే షుగర్ ఉంటుందో అది ఏం చేస్తుందంటే షుగర్ ఉన్నటువంటి ఫుడ్ ఏం చేస్తుందంటే ఫుడ్లో ఉన్నటువంటి తేమని ఈ చక్కెర అనేది గ్రహించి వేస్తుంది. కాబట్టి చక్కెరని ఉపయోగించి కూడా కొన్ని ఆహార పదార్థాలు మనం నిల్వ చేయవచ్చు. అదేవిధంగా జాములు, జెల్లీలు, స్క్వాష్లను వీటికి చక్కెర కలపడం ద్వారా నిల్వ చేస్తారు. చక్కెర ఏం చేస్తుందంటే తేమ శాతాన్ని తగ్గించి ఆహారాన్ని పాడు చేసే బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధిస్తుంది అనమాట. ఓకే. జాములు, జెల్లీలు, స్క్వాష్లను చక్కెర యాడ్ చేస్తే మనకి ఏమవుతుంది? ఈ చక్కెర జామ్, జెల్లీ, స్క్వాష్లో ఉన్నటువంటి మాయిశ్చరైజర్ని గ్రహించేసి ఆహారాన్ని పాడవకుండా అక్కడ బ్యాక్టీరియా పెరుగుదలని కంట్రోల్ చేస్తుంది. తర్వాత ఆయిల్, వెనిగర్, సో ఎసిటిక్ యాసిడ్. సో ఆయిల్ అదేవిధంగా వెనిగర్ ఉపయోగించి కూడా మనం ఊరగాయలు అనేవి చెడిపోకుండా కంట్రోల్ చేసుకోవచ్చు.
అదేవిధంగా వెజిటేబుల్స్ కావచ్చు, ఫ్రూట్స్, ఫిషెస్, మీటు అన్నీ కూడా మనకి వెనిగర్ నూనెతో మనం ఇక్కడ వీటిని మనం పాడవకుండా చూసుకోవచ్చు. తర్వాత మీకు తెలిసిందే మనకి చూడండి ప్యాచరైజేషన్ విధానం. అంటే మనకి తక్కువ మనకి ఇప్పుడు ఫ్రిడ్జ్లో ఫుడ్ పెడతాం, ఎందుకు అక్కడ తక్కువ టెంపరేచర్ ఉంటుంది కాబట్టి తక్కువ టెంపరేచర్లో సూక్ష్మజీవులు అనేవి పెరగవు అని గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇక్కడ చూడండి మిల్క్ని మనం ఏం చేస్తామంటే ఫ్యాక్టరీలో మనకి ప్యాచరైజ్డ్ మిల్క్స్ ఉంటాయి కదా సెంటర్స్, అక్కడ 15 to 30 seconds పాటు సుమారు 70 degrees Celsius అంటే మిల్క్ని 70 degrees Celsius వరకు వేడి చేస్తారు. ఎంతసేపు ఉంచుతారంటే ఒక 15 to 30 seconds పాటు బాగా వేడి చేసి 70 degrees Celsius వరకు ఉంచుతారు. వెంటనే మళ్ళీ ఏం చేసి చల్లార్చి ఏం చేస్తారంటే మనకి ప్యాకెట్లలో ప్యాకింగ్ చేస్తారు. వీటిపైన ప్యాచరైజ్డ్ మిల్క్ అని చెప్పి రాసి ఉంటుందన్నమాట. కాబట్టి పాలను శుద్ధి చేసే విధానమే మనకి ప్యాచరైజేషన్ అని. మరి ఈ విధానాన్ని కనుక్కుంది లూయిజ్ పాస్చరు. ఇక్కడ మిల్క్ని ఏం చేస్తారంటే 70 degrees Celsius వరకు బాగా వేడి చేస్తారు. అప్పటి వరకు అక్కడ 70 వద్ద ఒక 15 to 30 seconds ఉంచి మళ్ళీ ఇమీడియట్గా చల్లార్చి మన ప్యాకెట్లో ప్యాక్ చేస్తారు. మరి ఈ విధానాన్ని ప్యాచరైజేషన్ అని చెప్తాము. మిల్క్ని ప్యూరిఫై చేసే విధానమే ప్యాచరైజేషన్. మరి దీన్ని ఎవరు కనుక్కున్నారంటే లూయిజ్ పాస్చర్ కనుక్కున్నారు. ఇక తర్వాత మనకి నత్రజని స్థాపన చేసేటువంటి మైక్రో ఆర్గానిజంలో మనకి రైజోబియం బ్యాక్టీరియా ఒకటి. ఇదేం చేస్తుందంటే మనకి వాతావరణంలో ఉన్నటువంటి నైట్రోజన్ని లెగ్యుమినేసి ప్లాంట్కి ఇస్తుంది. లెగ్యుమినేసి కుటుంబ మొక్కల్లో రూట్ నాడ్యూల్స్లో వేరు బొడిపెల్లో ఈ రైజోబియం బ్యాక్టీరియా ఉంటుంది. ఇది వాతావరణ నైట్రోజన్ని గ్రహించి దీనికి అందిస్తుంది. అక్కడ లెగ్యుమినేసి ప్లాంట్స్ కావచ్చు, అదేవిధంగా రైజోబియం అనేది రెండూ కూడా సహజీవనం జరుపుతుంటాయి. తర్వాత మెరుపుల వల్ల కూడా మనకి నత్రజని స్థాపన జరుగుతుంది. అదేవిధంగా చిక్కుడు జాతి మొక్కలన్నీ కూడా మనకి నత్రజని స్థాపన పాల్గొంటాయి. ఎందుకంటే సోయా చిక్కుడు కానీ, బఠానీలు కానీ, లెగ్యుమినేసి కుటుంబ మొక్కల వేర్లలో ఒక బ్యాక్టీరియా ఉంటుంది, దాని పేరు రైజోబియము. అది వాతావరణంలో ఉన్నటువంటి నత్రజని స్థాపించి మొక్కలకు అందిస్తుంది. రెండోది వచ్చేసి మనకి మెరుపుల వల్ల కూడా నత్రజని స్థాపన జరుగుతుంది, సాయిల్లోకి వెళ్తుంది అనమాట. ఒక్కోసారి ఉరుములు మెరుపులు వచ్చినప్పుడు ముందు మెరుపులు వచ్చిన తర్వాత ఆ మెరుపుల వల్ల వాతావరణంలో ఉన్నటువంటి నత్రజని అనేది నేలలో స్థాపించబడుతుంది. ఓకేనా, జనరల్గానే న్యాచురల్గా. ఓకే, తర్వాత మనకి నైట్రోజన్ సైకిల్ అంటే ఏంటి? వాతావరణంలో 78% నైట్రోజన్ ఉంటుంది. అది అట్మాస్ఫియర్ నుంచి సాయిల్లో వచ్చి మళ్ళీ సాయిల్ నుంచి ల్యాండ్ మీద మళ్ళీ అట్మాస్ఫియర్కి వెళ్ళిపోతుంది. ఇలా ఒక సైకిల్ రూపంలో వెళ్తుంది కాబట్టి దీన్ని మనం నైట్రోజన్ సైకిల్ అని చెప్తాము. ఇది ఒకసారి చూడండి. సో నైట్రోజన్ సైకిల్ అనేది ఎలా ఉంటుంది. ఓకే, ఇది కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఏదైనా దీని నుంచి ఉన్న బిట్ ఏమైనా అడగొచ్చేమో, మ్యాక్సిమం అడగడం, ఒకసారి చూడండి. ఓకేనా, ఇది కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది నైట్రోజన్ సైకిల్. కాబట్టి ఇలాగే 8th class బుక్ చదువుకోవాలి మీరు టెన్షన్ పడకండి, ఈజీగా చదవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఓకే, తర్వాత మనకి ఇక్కడ చూడండి వాట్ యూ హ్యావ్ లెర్న్డ్, మరి మీరు ఏమి నేర్చుకున్నారు. ఓకే, ఇక్కడ చూడండి డిసీజ్లోనే చూడండి ప్రోటోజోవలు ఏం చేస్తాయంటే విరేచనాలు, మలేరియా వంటి తీవ్రమైన వ్యాధిని కలిగిస్తాయి ప్రోటోజోవాస్. ఓకేనా, అదేవిధంగా మనకి కొన్ని సూక్ష్మజీవులు చిక్కుడు జాతి మొక్కల వేరుబడుపులో ఉంటాయి. అవి గాలి నుండి నత్రజని గ్రహించి నేలలో స్థాపించి నేల సారాన్ని పెంచుతాయని చెప్పేసి 2 ప్లాంట్ బిట్స్ ఇచ్చాడు. అక్కడ ఈ 2 ఇంపార్టెంట్ 8th class బయాలజీలో. ఓకే, ఇంకెక్కడ ఉంది ఏమైనా చూద్దాము. మైక్రో ఆర్గానిజమ్స్ కెన్ బి సీన్ విత్ హెల్ప్ ఆఫ్ మైక్రోస్కోప్. ఇది సో ఇది వచ్చేసి మనకి మైక్రోస్కోప్ అవుతుంది. మైక్రోస్కోప్ ద్వారా మాత్రమే చూస్తాము. అదేవిధంగా బ్లూ గ్రీన్ ఆల్గే ఫిక్స్ నైట్రోజన్ డైరెక్ట్లీ ఫ్రమ్ ఎయిర్ అండ్ ఎన్హాన్స్ ఫెర్టిలిటీ సాయిల్. ఆల్కహాల్ ఈజ్ ప్రొడ్యూస్ విత్ హెల్ప్ ఆఫ్ ది ఈస్ట్ అని చెప్తాం, దీన్ని ఫెర్మెంటేషన్ చెప్తాము. కలరా ఈజ్ కాజ్డ్ బై బ్యాక్టీరియం. ఓకే, బ్యాక్టీరియం. ఈస్ట్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ ది ఆల్కహాల్. ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎన్ యాంటీబయాటిక్. సో స్టెప్టోమైసిన్ ఫాలోయింగ్ ఈజ్ అన్ యాంటీబయాటిక్, స్టెప్టోమైసిన్ యాంటీబయాటిక్. ఓకే, క్యారియర్ ఆఫ్ మలేరియా కాజింగ్ ప్రోటోజోవన్, క్యారియర్ ఫీమేల్ అనఫిస్ మస్కిటో. ద మోస్ట్ కామన్ క్యారియర్ కమ్యూనికబుల్ డిసీజ్ ఫ్లై, హౌస్ ఫ్లై. సాధారణంగా మనకి ఈగ అనేది అంటువ్యాధిని ఎక్కువ స్ప్రెడ్ చేస్తూ ఉంటుంది. ద బ్రెడ్ ఆర్ ఇడ్లీ డో రైస్ బికాజ్, అంటే డో అంటే మనకి డో అంటే పిండి, ఎందుకు అక్కడ గ్రోత్ ఆఫ్ ది ఈస్ట్ సెల్స్ ఉంటాయి కాబట్టి. ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ షుగర్ ఇంటూ ఆల్కహాల్ ఈజ్ కాల్డ్ ఫెర్మెంటేషన్ ప్రాసెస్ అని చెప్తాము. ఓకే, తర్వాత ఇక్కడ బ్యాక్టీరియా చూడండి. బ్యాక్టీరియా కాజింగ్ కలరా, రైజోబియం ఫిక్సింగ్ నైట్రోజన్, లాక్టోబాసిల్లస్ ఎక్కడ సెట్టింగ్ ఆఫ్ కార్డ్, ఈస్ట్
ఈస్ట్ వచ్చేసి మనకి ఎక్కడ ఉంది ఇక సిట్టింగ్ కార్డు బేకింగ్ బ్రెడ్. ఓకే. ఏ ప్రోటోజోవా కాజింగ్ మలేరియా, ఏ వైరస్ కాజింగ్ ఎయిడ్స్. ఓకే. ఇక్కడ మనకి ప్రొడ్యూసింగ్ యాంటీబయాటిక్ లేదులే. ఓకే, ఇది ఒకటి చూసుకోవచ్చు. అది తెలుగులో చూద్దాం ఒకసారి. ఆగండి, తెలుగులో చూడండి ఒకసారి. మనకి సూక్ష్మజీవులను మనం మైక్రోస్కోప్తో చూడవచ్చు. మైక్రోస్కోప్ అలా రాసాను చూడండి అక్కడ మైక్రోస్కోపు. బ్లూ గ్రీన్ ఆల్గే భూసారాన్ని పెంచడానికి గాలి నుండి నేరుగా నైట్రోజన్ని గ్రహిస్తాయి. ఆల్కహాల్ను ఈస్ట్ సహాయంతో ఉత్పత్తి చేస్తాము. బ్యాక్టీరియా వల్ల కలరా వస్తుంది. ఈస్ట్ దీని ఉత్పత్తిలో ఉపయోగిస్తారు. ఈస్ట్ ఆల్కహాల్. 1 యాంటీబయాటిక్ స్టెప్టోమైసిన్ యాంటీబయాటిక్. మలేరియా కలిగించే ప్రోటోజోవా యొక్క వాహకం ఏంటంటే ఆడ ఎనాలిఫిస్ దోమ. అంటువ్యాధులకు అత్యంత సాధారణమైంది. అంటువ్యాధులకు అత్యంత సాధారణ నామం ఏంటంటే మనకి హౌస్ ఫ్లై. రొట్టె లేదా ఇడ్లీ పిండి పరిమాణం పెరగడానికి కారణం ఈస్ట్ కణాల పెరుగుదల. చక్కెర ఆల్కహాల్గా మార్చే ప్రక్రియ వచ్చేసి మనకి కెన్వనము. బ్యాక్టీరియా కలరా కలిగిస్తుంది. రైజోబియం వచ్చేసి మనకి నత్రజని స్థాపన. లాక్టోబాసిలస్ పెరుగు ఏర్పరచడం. ఈస్ట్ బ్రెడ్ తయారీ. ప్రోటోజోవా మలేరియా, వైరస్, ఎయిడ్స్ కలిగించుట. ఇవన్నీ కూడా మీకు చూడవచ్చు. ఓకేనా. ఇది మనకి 8th క్లాస్లో ఉన్నటువంటి 2nd చాప్టర్. కంగారు పడవద్దు మీరు. చక్కగా స్కూల్ అసిస్టెంట్ బయాలజీ వారు ఏం చేస్తారంటే ఇక్కడ బ్యాక్టీరియాలు అన్ని చోట్ల ఉంటాయని చెప్పి ఇక్కడ ఇచ్చాడు, ఒకసారి చూసుకోండి. ఓకే, కాబట్టి మీరు ఏం చేస్తారంటే టెన్షన్ పడకుండా 8th క్లాసు 9th 10th టెక్స్ట్ బుక్లు మీ దగ్గర ఉండాలి. ఇంటర్ వచ్చేసి మనకి బాటనీ జువాలజీ బుక్స్ ఉండాలి. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అన్ని క్లాసెస్ అని మనకి యాప్లో వస్తుంటాయి. మీరు టెన్షన్ పడవద్దు, నన్ను టెన్షన్ పెట్టవద్దు. దయచేసి మీరు ఏం టెన్షన్ పడకండి. ఖచ్చితంగా మనం ఒక మంచి అవుట్పుట్ ఇవ్వడానికి అయితే ప్రయత్నం చేద్దాము. ఓకే, హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ. మరొక వీడియోతో తొందరగా వచ్చేస్తాను. థ్యాంక్ యూ.